రైతులకు గుడ్ న్యూస్. అకౌంట్లోకి కిసాన్ సమ్మాన్ డబ్బులు సంవత్సరానికి 6,000 చొప్పున అందజేయనున్న కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఈ పథకం అప్లై చేసుకోకపోతే ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పంట వేసుకునేలా పెట్టుబడి సాయం చేసేందుకు కేంద్రం కిసాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని 3 వాయిదాలలో ప్రతి వాయిదాకి 2,000 చొప్పున అందిస్తుంది. 4 నెలలకోసారి ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లకు డిపిటి ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక పథకం కింద అందిస్తున్నటువంటి నిధుల్లో 22వ విడత నిధులకు మార్చ్ 13వ తేదీన ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి. దాదాపు 9.32 కోట్ల మంది రైతుల అకౌంట్లో 18,640 కోట్లు జమ కానున్నట్లు కూడా సమాచారం. చివరగా ఈ పథకంలో భాగంగా 2025 నవంబర్ 19న 21వ విడత నిధులను రైతుల అకౌంట్లోకి కేంద్రం జమ చేసింది. ఇక ప్రస్తుతం 22వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తుండగా త్వరలోనే డబ్బులు కూడా అకౌంట్లో పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదట ఫిబ్రవరి చివరి నాటికే 22వ విడత నిధులు అకౌంట్లో డబ్బులు పడతాయని వార్తలు వచ్చినా, ఆ తర్వాత హోలీ పండుగలోపు రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తాయని వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి నెల పూర్తయి హోలీ పండుగ కూడా పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నిధులు మాత్రం రిలీజ్ కాలేదు. ఇక మార్చి 13న నిధులు రిలీజ్ కాబోతున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, ఆ రోజు ప్రధాని మోడీ అస్సాంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే మోడీ నిధులను రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సాగు భూమి కలిగి ఉండి పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు, నెలకు 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందేటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు లాంటి ప్రొఫెషన్స్ కూడా ఈ పథకానికి అర్హులు కారు. అదేవిధంగా రాజ్యాంగ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవాళ్ళు, గతంలో ఉన్నవాళ్ళు సైతం ఈ పథకానికి అనర్హులే. ఇకపోతే ఈ పథకానికి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా భూమి కొన్న వాళ్ళు లేదా ఇప్పటి వరకు అప్లై చేసుకుని వాళ్ళు పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే దీనికోసం ఆధార్ కార్డ్, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరమవుతాయి. అంతేకాకుండా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఎందుకంటే కిసాన్ నిధి యోజన డబ్బులు కేవలం కేవైసీ చేసుకున్నటువంటి రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బులు పడతాయి. సో మొత్తంగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇంత మునుపు ఆ డబ్బులు తక్కువ ఉండేది. బట్ ఈసారి సంవత్సరానికి 3 సార్ల చొప్పున 2,000, 2,000, 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు ఎకరానికి రైతులకైతే అందిస్తున్నారు. సో ఇది మొత్తంగా ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి కానీ, లేదంటే మీ సేవా కేంద్రాల్లో కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి పాస్బుక్ కానీ, దానికి సంబంధించిన ఒక ఆధార్ కార్డ్, దాని భూమికి సంబంధించిన పాస్బుక్ అండ్ ఆధార్ కార్డ్, దాని తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తే వాళ్ళే ఈకేవైసీ చేసి దాన్ని అప్లై చేసి ఇస్తారు. దాని తర్వాత ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఆ డబ్బులు పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పటి వరకు అయితే గతంలో కొంతమంది భూమి కొన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ తర్వాత కూడా చాలామంది అప్లై చేసుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ మండలం నూతన్కల్ ఉందనుకోండి, నూతన్కల్ వెళ్తే దాని తర్వాత అక్కడ మీకు ఆ పరిధిలో ఉన్నటువంటి భూమి మీరు కొన్నారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ మీరు దీనికి అప్లై చేసుకోకపోతే మీకు ఉన్నటువంటి మండలంలో కానీ అక్కడికెళ్ళి మేజర్గా అక్కడ దాన్ని తీసుకోవచ్చు. అంటే అక్కడికి వాళ్ళకు ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్, నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తే డెఫినెట్గా అవి చాలా తక్కువ ఫీజుతోటే తీసుకొని మేబీ ప్రాసెసింగ్ ఫీజు వరకే తీసుకుంటారు. తీసుకొని అప్లై చేసి మీకు ఆ కేవైసీ అనేది అప్డేట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక సంవత్సరానికి 3 సార్ల చొప్పున మొత్తం అంటే అటు గ్రామీణ వాతావరణంలో చూసుకుంటే వానాకాలం, దాని తర్వాత యాసంగి, దాని తర్వాత కత్తెర, ఇలా 3 పంటలకు సంబంధించినటువంటి ఒక 2,000, 2,000 అట్లా జమ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈసారి డబ్బులు మాత్రం ఈ నెల 13వ తారీఖు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. సో చూడాలి మరి, ఇన్ కేసు ఒకవేళ 13 కాకుంటే బ్యాంక్ వర్కింగ్ డేస్లలో ఈ 2-3 రోజులలో పడేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.